బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు పార్టీ రగడ నెల్లూరులో రాజకీయ సవాళ్లకు దారితీసింది. తనపై మాజీ మంత్రి సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఖండించారు. దమ్ముంటే సిబిఐతో విచారణ చేసేలా పిటిషన్ వేస్తావా అని సవాల్ విసిరారు. తాను బ్లడ్ శాంపిల్ ఇచ్చేందుకు సిద్ధమని తేల్చి చెప్పారు. బెంగళూరు పార్టీ రగడ నెల్లూరులో రాజకీయ సవాళ్లకు దారితీసింది. తనపై మాజీ మంత్రి సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఖండించారు. దమ్ముంటే సిబిఐతో విచారణ చేసేలా పిటిషన్ వేస్తావా అని సవాల్ విసిరారు. తాను బ్లడ్ శాంపిల్ ఇచ్చేందుకు సిద్ధమని తేల్చి చెప్పారు. ఎఫ్ఐఆర్ కూడా కట్టాం, మా పిఏ కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టి విచారణ ప్రారంభించారు. నీకేదన్నా అవకాశం ఉంటే ఎఫ్ఐఆర్ కట్టుంది, నువ్వు వెళ్ళి చెప్పాయా వీళ్ళ సంబంధాలు ఉన్నాయని చెప్పి రుజువు చేయి. అంతే తప్ప నాకు సంబంధాలు రేవు పార్టీ జరిగింది, రేవు పార్టీలు కదవా, నీకు అలవాటు కదా, నాకు అటువంటి అలవాటు లేదు, అటువంటి అలవాటు లేనటువంటి వాడిని నేను. కాబట్టి లేని అలవాటు, నీకున్నటువంటి అలవాట్లు ఇతరులకి నువ్వు ఆపాదించడానికి ప్రయత్నం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. నువ్వు నీతి లేదు, నిజాయితీ లేదు, నీ బ్రతుకు అట్లాంటిది. నీ మాటకు విలువ ఉండాలనుకుంటే నువ్వు చెప్పినటువంటి దానికి కట్టుబడి ఆధారాలతో రుజువు చేయడానికి సిద్ధమైతే రా, మాట్లాడు. లేదు నా నోరు ఇంతే, నా నోరు ఈ విధంగా మాట్లాడుతూ ఉండాల్సిందని నువ్వు మాట్లాడుకుంటే చేయగలిగేది.